ఫ్రెండ్స్, మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే జై దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా మీరు కొత్త వీడియోలను మిస్ అవ్వరు. ముందుగా మనం వివరాల్లోకి వెళితే, కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు జరిగి మంత్రులకు శాఖలు కూడా కేటాయించడం జరిగినది. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖను నాదెండ్ల మనోహర్ గారికి జనసేన పార్టీ నుండి కేటాయించడం జరిగింది. మనోహర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన శైలిలో రేషన్ గూడెంలలో ఆకస్మిక తనిఖీలను జరిపారు. ఈ తనిఖీల్లో భాగంగా తను విస్తుపోయేటటువంటి లోపాలను బయటపెట్టారు. గత ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి చక్కెర ప్యాకెట్లు, అంటే గత ప్రభుత్వం మనకి అర కేజీ బరువుతో చక్కెర ప్యాకెట్లను ఇచ్చింది. దానిలో ప్రతి ఒక్క ప్యాకెట్లో 50 గ్రాములు తక్కువగా తూకం ఉంది అన్న విషయాన్ని తను బయటపెట్టారు. అదేవిధంగా అరకొరగా కొంతమంది ప్రజలకు కందిపప్పు అనేటటువంటిది అందించారు. దానిలో నాణ్యత లోపాలు ఉన్నాయి. కందిపప్పు పుచ్చిపోయినదిగాను, దానిలో పురుగులు బట్టి ఉండటంతో ఉన్నటువంటి సరుకు మొత్తాన్ని సీజ్ చేయమన్నటువంటి ఆర్డర్స్ అనేవి పాస్ చేశారు. వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రజలకు నాణ్యమైన సరుకులను ఇవ్వవలసినట్టుగా చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపి నిర్ణయాన్ని తీసుకున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి రైస్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి 5 కేజీల సన్న బియ్యంతో పాటు అర కేజీ పంచదార మరియు 1 కేజీ కందిపప్పును కూడా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఈ ఖర్చు దృష్ట్యా కందిపప్పును అనేటటువంటిది అందించలేదు. కానీ వచ్చే నెల నుంచి ప్రజలందరికీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇదన్నమాట ఇక్కడ జరిగినది. అయితే ఈ యొక్క వీడియో అనేటటువంటిది మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరొక ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.